శంషాబాద్ బస్టాండ్ వద్ద యూత్ ఐకాన్ కందకట్ల సిద్ధురెడ్డి చేస్తున్న సేవ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఎలాంటి ఆర్భాటం లేకుండా ప్రచారానికి దూరంగా తన సొంత డబ్బుతో ప్రతిరోజు సుమారు 30,000 రూపాయల ఖర్చు చేస్తూ వేలాది మందికి నాణ్యమైన చల్లని మజ్జిగను అందిస్తున్నారు. మీ డబ్బులు వద్దు, మీ ఆశీస్సులు చాలు అంటూ ఆయన చేస్తున్న ఈ సేవా యజ్ఞం మానవత్వానికి నిలువట అద్దంగా నిలుస్తోంది. ప్రతి సంవత్సరం ఏదైతే మనము స్వచ్ఛమైన చల్లని మజ్జిగ ప్రోగ్రాం చేస్తామో ఈసారి కూడా అదే విధంగా ప్రోగ్రాం స్టార్ట్ చేశాము. ఈసారి స్పెషల్ ఏంటంటే మనం ఏదైనా తినే వస్తువు, తాగే వస్తువు చూడ్డానికి అంటే కంటికి వింపుగా ఉంటే అది ఆటోమేటిక్గా టేస్ట్ వస్తుంది. కానీ మేము ఆ టేస్ట్ను ఆటోమేటిక్గా అందులో మంచి ఇంగ్రీడియంట్తో టేస్ట్తో పాటు చూడ్డానికి కూడా ఒక మంచి నేచర్ అంటే ఒక విలేజ్ కల్చర్ చూపించేలాగా ఫస్ట్ టైం డెకరేషన్ చేసాము. ఎవ్రీ టైం చేస్తాం, ఆ విషయం మీకు తెలిసిందే. బట్ ఈరోజు ఇంకొంచెం కల్చర్ మన విలేజ్ కల్చర్ చూపించి చేశాము. సో ఈరోజు ఏదైతే నేను ఎవ్రీ టైం చేస్తానో ప్రతిసారి అలాగే అందరూ వినియోగించుకోవాలి. ఎవరంటే స్పెషల్గా విద్యార్థులు, తర్వాత ఓల్డ్ ఏజ్ పీపుల్, తర్వాత ఆటో డ్రైవర్సు, తర్వాత కార్ డ్రైవర్సు, బస్ డ్రైవర్సు, స్పెషల్గా ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. సార్, మీరు ఖచ్చితంగా మా కోసం ఎంతో సేవ చేస్తుంటారు, మీరు ఖచ్చితంగా ఈ సద్వినియోగం చేసుకోవాలని మనసు కూడా కోరుకుంటున్నా. అండ్ అదేవిధంగా మన ఎయిర్పోర్ట్కి వెళ్ళే పోర్ట్రేట్ సిబ్బంది, ఎయిర్ ఇండియా సిబ్బంది చాలామంది ఉంటారు. వాళ్ళు ఒక్క గ్లాస్ మన దగ్గర తాగి వెళ్తే వాళ్ళు ఒక డే అంతా మంచి జాబ్ చేసుకోవచ్చు. అంత హెల్దీ బటర్ మిల్క్ ఇస్తున్నాం. సో ఈ ఎండ వేడిని తట్టుకోవాలంటే మనం బటర్ మిల్క్ కంపల్సరీ తాగాల్సిందే. ఇంకొకటి, ఈరోజు నా స్పెషల్ గెస్ట్, నా స్నేహితుడు, నా చిన్ననాటి ఫ్రెండు, ఫిజికల్ హ్యాండిక్యాప్ అయినా కూడా నా వృద్ధ స్నేహితుడు. సో తనే నా చీఫ్ గెస్ట్, తనతో ఇనాగ్రేషన్ చేయించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది ఆ విషయం చెప్పడానికి కూడా. థ్యాంక్ యూ. అనుకుంటా మా సిద్ధిరెడ్డి ఇది పెట్టడము. మిగతా వాళ్ళందరూ యాక్చువల్లీ ఏంటంటే సేవ చేసేది అందరికి వస్తుంది. బట్ మా ఫ్రెండ్ ఏంటంటే ఈ మజ్జిగ పెట్టే కన్నా ముందు జస్ట్ సమ్మర్ రాగానే అందరూ ఆలోచిస్తుండొచ్చు, కానీ సమ్మర్ రాకముందు నుంచి ఆలోచిస్తున్నాడు. అంటే ఒక 2 months బిఫోర్ నుంచే ఇంకెప్పుడు సమ్మర్ వస్తుంది, నేను ఎప్పుడు అంటే ఈ మజ్జిగ పెట్టాలి, ఎంతో క్వాలిటీగా పెట్టాలి. అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కన్నా తెలిసి ఇంకా బెటర్గా ఉంది. ఇప్పుడు ఇంకా చాలా క్వాలిటీగా పెట్టండు. నిజంగా మేము ఫ్రెండ్గా, నేను మా ఇంకో బ్రదర్, మేము ఫ్రెండ్గా ఉన్నందుకు నిజంగా చాలా గర్విస్తున్నాం. నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఆయన సేవ చేసే విధానాన్ని బట్టి మాకు కూడా పక్కకున్నందుకు కొద్దిగా హ్యాపీగా ఉంది. నాకు పొద్దుగాల ఫోన్ వచ్చింది. ఫోన్ రా, నాకు తిరుపతికున్నంత ఇంత విలువైన అనగది నేను ఆయన సంతోషంతో నాకు అంత సంతోషం అనిపించింది. అన్న రామనాడు నాకు చాలా సంతోషం అనిపించింది. శ్రీశైలం పోయిందన్నా, మొన్న పోయిండు. నేను అక్కడే ఉందామని అనుకున్నాడు. అట్లాంటిది అందరూ కలిసి మళ్ళీ ఇంటికి వెళ్దామని వచ్చేసారు. వచ్చి స్నానం చేసుకుంటూ పండుకున్నాడు. అన్న ఫోన్ వచ్చింది. ఆయనకు కళ్ళులో అప్పుడే నీళ్లు తిరిగేసినాయి. అన్న ఫోన్ నాకు మరణానికి రాదు, నాకు తిరుపతికి అంత విలువ అనగది నేను. శ్రీశైలం మల్లికార్జున స్వామి ఎక్కడున్నాడో కానీ ఆయన పోయి అదే అంటున్నాడు, నాకు ఫస్ట్ దర్శనం అయ్యింది, అన్న దర్శనం అయినట్టు భావిస్తున్నాడు. నాకు అదే ఫస్ట్ కలిసినప్పుడు ఇక్కడ ఈ మజ్జిగను తాగినప్పుడే వచ్చి ఇంట్లో ఎన్నో చెప్పిండు. ఆయన చెప్పినప్పుడు మా బాబు ఏమన్నా, డాడీ నువ్వు అవన్నీ ఎందుకు చెప్తున్నావు, అంకులు నీవు క్లాస్మేట్ అంటే ఎవరు నమ్మరు డాడీ, నువ్వు చెప్పకంట అని మా బాబు చెప్తుంటుంది. అట్లాంటిది అన్న ఆ రోజు బర్త్డే నాడు ఇంటికి వచ్చి అసలు మేము ఊహించలేదు. ఆయనకు ఎన్నో ఇక మాకు చెప్పలేదు. ఆ రోజు ఇంటికి వచ్చి అన్న కేక్ కట్ చేయించినందుకు మాకు చాలా సంతోషం అనిపించింది. మాకు ఒక దేవుడు లాగా అనుకున్నాం. వాళ్ళ నాయన యాక్సిడెంట్లో ఈయనకి ఇట్లా చెప్పగలిగింది. వాళ్ళ నాయన చనిపోయాడు. ఆయనకు అన్న వాళ్ళ నాయన చనిపోయినప్పుడు 3 నెలలు డాక్టర్లు చెప్పొద్దు అన్నారు. 3 నెలల దాకా చెప్పలేదు. ఆ రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతుంటే డాక్టర్లు చెప్పిండు వాళ్ళ నాయన చనిపోయిండంటని. అప్పుడు ఏడ్చిండు. అన్న గురించి ఫోన్ రాగానే అప్పుడు ఆనందంతో కన్నీళ్ళు వచ్చింది. అప్పుడేమో వాళ్ళ నాయన బాధంతో ఏడ్చిండు. అన్న ఫోన్ రాగానే